మన సినిమాల్లో హీరో గారైతే గనక ఆయన ఒంటి మీద చొక్కా కూడా నలగదు. అందరిని చంపేస్తాడు. వందలేంటి వేల మందొచ్చినా సరే నరికేస్తుంటాడు, గుద్దేస్తుంటాడు. అవతలోడు మిషన్ గన్‌తో కాల్చిన, స్టన్ గన్‌తో కాల్చిన, చివరికి రాకెట్ లాంచర్‌తో పేల్చిన మన హీరోలు బతికొస్తారు. కాపోతే అది సినిమా కాబట్టి కుదురుతది. నిజ జీవితంలో యుద్ధంలో అట్టా సాధ్యం గాదు. దెబ్బలు తగులుతాయి, పెద్ద దెబ్బలు తగులుతాయి. అమెరికా ఈ మధ్య కాలంలో చేసిన ఏ యుద్ధంలో జరగనంత పెద్ద దెబ్బలు ఇప్పుడు తగులుతున్నాయి. అమెరికన్ ఎయిర్ బేస్‌ల ధ్వంసం అంటే ఆషామాషీ గాదు. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఏమైపోతున్నాయి. అమెరికా కాపలా కాసే వేల కోట్ల రూపాయలు ప్రతి ఏడాది డబ్బులు తీసుకొని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌ని గల్ఫ్ దేశాలకు పెడతది. అవన్నీ ఏమైపోయినాయి? గల్ఫ్ దేశాల్లో ఎట్లా విధ్వంసం జరుగుతోంది. అదేమంటే ఓ ప్రచారం జరుగుతోంది. ఇజ్రాయెల్ కోసం ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ని అవతలకి తీసుకెళ్ళింది అందుకే అనేది. అట్లెట్టా చేసుద్ది? ఆల్టర్‌నేటివ్ ప్లాన్ లేకుండా ఎట్టా దాడికెళ్ళిందసలు? ఇది నంబర్ 2 అవుతోంది. మరొక వైపున అమెరికాకి సంబంధించినటువంటి సైనికుల మృతి. అమెరికన్ ఎయిర్ బేసులే కాదు, అమెరికాకి సంబంధించినటువంటి నౌకల మీద దాడులకి తెగబడుతోంది. అమెరికన్ రాయబార కార్యాలయాలు ధ్వంసం చేస్తుంది. అమెరికన్ మెరైన్స్ మీద దాడి చేస్తుంది ఇరాన్. ముప్పేట దాడి చేస్తుంటే అమెరికా ఏం చేయాలో అర్థం గాక ప్రస్తుతానికి ఆహ్, ఆలోచిస్తోంది.